వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. త్వరలో జాబ్ క్యాలెండర్లో భాగంగా డిఎస్సి అనేది రాబోతుంది. డిఎస్సిలో ప్రస్తుతం పేపర్లో వచ్చిన పోస్టుల కన్నా ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్కి ఎన్నెన్ని పోస్టులు అనేది రిపోర్ట్ అనేది టోటల్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి వెళ్ళబోతుంది. కొన్ని డిస్ట్రిక్ట్లు అనేవి ఆల్రెడీ వచ్చాయి, కొన్ని డిస్ట్రిక్ట్లు అనేవి రావాల్సి ఉంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ అయ్యేసరికి పోస్టుల గురించి క్లారిటీ కూడా మ్యాక్సిమం రావచ్చు. అదేవిధంగా పోస్టులు కూడా కొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరి డిఎస్సి ప్రిపరేషన్లో వేలో భాగంగా లాస్ట్ టైం అనేది టెట్లో కానీ డిఎస్సిలో కానీ సింపుల్ క్వశ్చన్స్ అనేవి లేకుండా కొంచెం కాంప్లికేటెడ్గా స్టేట్మెంట్ బేస్డ్, అసెషన్ అండ్ రీజనింగ్ బేస్డ్ అండ్ నాట్ కరెక్ట్ అండ్ కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్, ఈ విధంగా మ్యాచింగ్ బేస్డ్, ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం వల్ల మన ప్రిపరేషన్ అనేది స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేంజ్ చేసుకునే దానిలో బయాలజీ కంటెంట్ గురించి ఒకసారి కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఈ విధంగా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం ద్వారా మనకి స్కోర్ అనేది మంచి ఇంప్రూవ్ అయ్యే పొజిషన్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ కూడా ఇటువంటి క్వశ్చన్స్ టైప్లోనే మనకి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసింది. అది కూడా యాప్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఏ రేంజ్లో రాబోతున్నాయి అనే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అనేది సెకండ్ ఇయర్ బాటనీలో డైజెస్టివ్ సిస్టమ్ నుండి, జీర్ణక్రియ నుండి కొన్ని క్వశ్చన్స్ అనేది ముందుకు తీసుకొచ్చా. అయితే ఇవి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లోమం గురించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇక్కడ అడిగింది సరైన వాక్యం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్యాంక్రియాస్? ఇది శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఇది ఒక మిశ్రమ గ్రంథి. ఇది కేవలం ఎంజైములను మాత్రమే స్రవిస్తుంది. ఇది ఆహార వాహిక ప్రక్కన ఉంటుంది. ఇక్కడ మనకు అడిగింది క్వశ్చన్లో సరైన వాక్యం అడిగాడు. అయితే దీనిలో మొదటి దానిలో ఇది అతిపెద్ద గ్రంథి శరీరంలో అంటే ఇది కరెక్ట్ కాదు. ఓకే, కాలేయం పెద్దది కాబట్టి ద లార్జెస్ట్ గ్లాండ్ అనేది కాలేయం కాబట్టి, లివర్ కాబట్టి ఇది తప్పు. సో ఒకటి ఎలిమినేట్ చేసుకున్నాం. రెండవది ఇది ఒక మిశ్రమ గ్రంథి. ఓకే, ఇది కరెక్టే, మిశ్రమ గ్రంథి. సెకండ్ సి ఆప్షన్ చూస్తే ఇది కేవలం ఎంజైమ్లు మాత్రమే స్రవిస్తుంది. ఇట్ సెక్రెట్స్ ఓన్లీ ఎంజైమ్స్. ఇది ఓన్లీ ఎంజైమ్స్ నే స్రవిస్తుందా? ఎంజైమ్స్ తో పాటు లవణాలను కూడా స్రవిస్తుంది. సో విద్యుత్ విశ్లేషకాలను కూడా ఇది స్రవించడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా తప్పు, కేవలం అన్నాడు కాబట్టి ఇక్కడ. అదేవిధంగా డి ఆప్షన్ చూసుకుంటే ఇది ఆహార వాహిక ప్రక్కన ఉంటుంది, పక్కన అనేది ఉండదు కాబట్టి, అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇట్స్ లొకేటెడ్ నెక్స్ట్ టు ద ఎసోఫాగస్. సో ఇట్స్ నాట్ కరెక్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇది ఒక మిశ్రమ గ్రంథి. ఇట్స్ ఏ మిక్స్డ్ గ్లాండ్. ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ ఇస్ కరెక్ట్ అంటే ఎక్సోక్రైన్ పార్ట్ కానీ ఎండోక్రైన్ పార్ట్ నుండి కానీ సెక్రెట్స్ అనేది అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోక్రైన్ పార్ట్ నుండి డైజెస్టివ్ జ్యూస్ అనేది సెక్రెట్ అవుతుంది. అదే ఎండోక్రైన్ చూసుకుంటే లాంగర్హాన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్ పుట్టుకల నుండి కూడా హార్మోన్స్ అనేది సెక్రెట్ అవుతాయి. సో ఎందుకు ఇది ఒక మిశ్రమ గ్రంథి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ క్లోమం గురించి అడిగినప్పుడు ఒక వాక్యం ఇవ్వడం లేదు, స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాల్సిన పొజిషన్ అనేది మనకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ విధంగా మ్యాచింగ్ బేస్డ్ కూడా అడుగుతున్నాడు. మ్యాచ్ ద హార్మోన్స్ అనేది దాని యొక్క ఫంక్షన్ గురించి అడిగాడు క్వశ్చన్లో. చూడండి, ఫస్ట్ది గ్యాస్ట్రిన్. గ్యాస్ట్రిన్ దేనికి అని అంటే ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్రంథులను ప్రేరేపించి హెచ్సిఎల్ను విడుదల చేస్తుంది. ఇట్ స్టిమ్యులేట్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ టు రిలీజ్ హెచ్సిఎల్. ఇది గ్యాస్ట్రిన్ గురించి ఈక్వల్గా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ జిఐపి, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. ఇన్హిబిట్ అంటే ఇక్కడ నిరోధించడం. సో ఏది నిరోధిస్తుంది అంటే జఠరస్రావాలని కానీ కదలికలు కానీ ఇది నిరోధిస్తుంది. సో సెకండ్ దానికి సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెక్రిటిన్ దేన్ని స్రవింపజేసేలా చేస్తుందంటే క్లోమరసాన్ని, బైకార్బోనేట్ని స్రవించేలా చేస్తుంది. కాబట్టి డి అనేది మూడో దానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే విల్లీ కైనిన్ చూసుకుంటే స్టిమ్యులేట్స్ మూమెంట్ ఆఫ్ విల్లీ, సూక్ష్మ చూస్కాల కదలికలను ప్రేరేపించడం లేదు, ఈ విల్లోకైనిన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి సో ఈ మ్యాచింగ్ అనేది దేనికి ఏది అనేది ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకటి అనేది గ్యాస్ట్రిక్ గ్రంథులు యూజ్ చేస్తుంది, సెకండ్ అనేది సి, థర్డ్ అనేది డి కింద, ఫోర్త్ అనేది సూక్ష్మ చూస్కాలు అంటే విల్లీ కింద విల్లీకైనిన్ అనేది ప్రేరేపిస్తుంది. ఈ విధంగా మ్యాచింగ్ బేస్డ్ అనేది కూడా మనకి రాబోతున్న క్వశ్చన్స్ అనేది ఉండబోతున్నాయి. నెక్స్ట్ వన్, ఇట్ ఇస్ ఆల్సో మ్యాచింగ్ ద ఫాలోయింగ్. జతపరచండి అంటున్నాడు. ఏమిటి ఇచ్చాడు అంటే దీనిలో కామెర్లు ఇచ్చాడు, వాంతి గురించి ఇచ్చాడు, వామిటింగ్.
అండ్ డయారియా గురించి ఇచ్చాడు. నెక్స్ట్ కాన్స్టిపేషన్ మలబద్ధకం గురించి ఇచ్చాడు. ఇది దేనికి సూట్ అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ కామెర్లు అనేది మెయిన్గా దేనివల్ల వస్తుంది, దేనివల్ల మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అంటే అక్యుములేషన్ ఆఫ్ ది బైల్ పిగ్మెంట్స్ ఇన్ ద బ్లడ్లో అక్యుములేట్ అయ్యాయి అనుకోండి బైల్ పిగ్మెంట్స్, దానివల్ల ఏమో స్కిన్ కానీ ఐస్ కానీ ఎల్లో కలర్లో వస్తాయి కాబట్టి ఈ కామెర్లు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒకటో ఆప్షన్ అనేది సి కింద కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కాలేయము పైచిరస వర్ణకాల వల్ల ఇది కామెర్లు అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎలా వస్తుంది, దేని ఈ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే మెయిన్గా మెడిల్లో అబ్లాంగేటా అంటే మధ్యాముఖం వద్ద ఇక్కడ రిఫ్లెక్స్ యాక్షన్ అనేది ఇది మొత్తం కంట్రోలింగ్ కేంద్రం కాబట్టి మెడిల్లో అబ్లాంగేటా ఇది ఎఫెక్ట్ అయితే మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది వాంతి అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ డయేరియా విరోచనాలు దేనివల్ల వస్తాయంటే డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల విరోచనాలు వస్తాయి. అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం దేనివల్ల వస్తుందంటే పెద్ద పేగుల యొక్క కదలికలు ఇక్కడ తగ్గిపోతే దానివల్ల మనకి మలబద్ధకం అనేది జరుగుతుంది. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అంటే ఆప్షన్ ఏ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. సో అదే విధంగా చూస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రసనికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరికాదు అన్నాడు. అంటే సరికాని స్టేట్మెంట్ అనేది గ్రసనికి సంబంధించి మనకి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దీనిలో చూద్దాం. గ్రసని ఆహారము మరియు గాలి ప్రయాణించే ఉమ్మడి మార్గం. అండ్ నెక్స్ట్ ఇది 3 భాగాలుగా విభజింపబడింది, నాసికాగ్రసని, హాస్యగ్రసని మరియు స్వరపేటికా గ్రసని. అదే నెక్స్ట్ గ్రసని వెనుక భాగం కంఠబిలం ద్వారా వాయునాళంలోనికి తెరుచుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ డి ఆహారం మింగేటప్పుడు ఉపజిహ్వక అంటే ఎపిగ్లాటిస్ అనేది కంఠబిలాన్ని తెరిచి ఉంచుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ లో మనకి క్లారిటీ అనేది ఉంటే ఈ కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చేయడానికి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1, 2 ఏబిసి ఓకే కానీ బట్ డీలో చూస్తే ఆహారం మింగేటప్పుడు ఎపిగ్లాటిస్ అనేది ఉపజిహ్వక అనేది కంఠబిలాన్ని తెరిచి ఉంచుతుంది అన్నాడు. ఇక్కడ తెరిచి ఉంచదు, ఇక్కడ మూసి ఉంచుతుంది. ఎప్పుడైతే మనకి ఆహారం మింగేటప్పుడు ఎపిగ్లాటిస్ కంఠబిలాన్ని మూసేస్తుందో తద్వారా ఏమవుతుందంటే ఆహారం వాయునాళంలోనికి వెళ్లకుండా నిరోధిస్తుంది. అది ఇక్కడ కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది పార్ట్నర్స్ అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏది కరెక్ట్ కాదు అన్న దానిలో డ్యూరింగ్ స్వాలింగ్ ద ఎపిగ్లాటిస్ కీప్ ద గ్లాటిస్ ఓపెన్ కాదు, ఇక్కడ క్లోజ్డ్ అనమాట. సో ఇట్ ఈస్ ద మనకి ఇక్కడ డి ఆప్షన్ అనేది కరెక్ట్, సరికాని ఆప్షన్ కాబట్టి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. లాలాజలం సలైవా యొక్క స్వభావం మరియు సంఘటనాన్ని సంబంధించి సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి, సరైనది అని అడిగాడు అంటే ఈ 4 ఏది సరైనది మనం కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ లాలాజలం యొక్క పిహెచ్ అనేది 7.4 అని ఇచ్చాడు. యాక్చువల్లీ లాలాజలంకి పిహెచ్ ఎంత 6.8 అంటే ఇది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ లాలాజలంలో కేవలం ఎంజైమ్లు మాత్రమే ఉంటాయి, అయాన్లు ఉండవు అన్నాడు. సో ఎంజైమ్లు మాత్రమే ఉంటాయా, దీనిలో అయాన్లు కూడా ఉంటాయి. విద్యుత్ విశ్లేషకాలైన పొటాషియం, సోడియం, క్లోరిన్ ఇటువంటివి ఉంటాయి. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ లాలాజలంలో టైలిన్ మరియు లైసోజోమ్ అనే ఎంజైమ్లు ఉంటాయి. సో ఎంజైమ్లు అనేవి ఈ 2 ఎంజైమ్లు అనేది లాలాజలంలో ఉంటాయి. సో ఇది కరెక్టే. లైసోజైమ్ ఆహారంలో పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. లైసోజైమ్ అనేది ఏం చేస్తుంది, బ్యాక్టీరియాలను నశింప చేస్తుంది. సో అది దాని యొక్క విధి. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కి మనం సరైన సమాధానం అంటే ఆప్షన్ సి అనేది టిక్ పెట్టాలి. నెక్స్ట్ వన్, ఇది చూడండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ ఇచ్చాడు, 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ, ఇన్కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అనేది మనకి అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆబ్స్టెటిక్ జాండీస్ ఉన్నప్పుడు శరీరంలో శోషించబడని కొవ్వులు పెద్ద మొత్తంలో బయటకు విసర్జించబడతాయి అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఆబ్స్టెటిక్ జాండీస్ సమయంలో చిన్న పేగులోని బయలు ప్రవేశం నిరోధించబడుతుంది అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అనేది రావాలి. ఏంటంటే ఆబ్స్టెటిక్ జాండీస్ అంటే కాలేయము నుండి చిన్న పేగులకు బయలు రసాన్ని తీసుకువెళ్లే నాళాల్లో అడ్డంకి ఏర్పడడం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బయలు చిన్న పేగుల్లోనికి చేరదు. సో ఇక్కడ చిన్న పేగుల్లో ప్రవేశం నిరోధించబడుతుంది అనేది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏ ఒకసారి చూసుకుంటే కొవ్వుల జీర్ణక్రియలో ఏంటంటే బయలు కీలక పాత్ర వస్తుంది కాబట్టి బయలు లేకపోతే మనం తిన్న ఆహారంలోని కొవ్వులు సరిగ్గా జీర్ణం కావు మరియు శోషించబడవు. సో
శోషించబడిన కొవ్వులు మల విసర్జన ద్వారా శరీరం నుండి బయటకు పంపబడతాయి కాబట్టి ఇది ఆప్షన్ ఏ కూడా మనకి కరెక్టే. సో రెండింటినీ చూసుకుంటే చిన్న పేగుల్లోనికి ఈ బైల్ అనేది రాకపోవడం వల్లే మనకి ఏమవుతుంటే కొవ్వులు జీర్ణం కాక బయటకు ఏమవుతాయి, విసర్జించబడతాయి. సో దీనికి ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఏ అండ్ ఆర్ బి ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ కాబట్టి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఈ ఆప్షన్ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టే, స్టేట్మెంట్ బి అనేది కరెక్టే, స్టేట్మెంట్ బి అనేది స్టేట్మెంట్ ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మనం దీన్ని కొంచెం అర్థవంతంగా నేర్చుకోగలిగితే సబ్జెక్ట్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అండ్ బయాలజీలో మనం జేకే ఎక్సలెన్స్ అకాడమీలో బయాలజీ అండ్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ లాంచ్ అయింది. ఇంచుమించు బయాలజీ అనేది మొత్తం దీనిలో ఉండే మనకి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, అంటే మీకు ప్రతి ఒక్క చాప్టర్లో సబ్ టాపిక్లు కూడా అనేక చాప్టర్లు అనేది మనకి ఎంసీక్యూస్ అనేది బిట్స్ రూపంలో అందిస్తున్నాం. అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రూపంలోనే ఆ క్వశ్చన్స్ కూడా తయారు చేయడం జరిగింది. అది పూర్తిగా కూడా అకాడమీ బుక్స్ ఆధారంగా మనం తయారు చేయడం జరిగింది. సుమారు ఇవి చాప్టర్ వైజ్ టెస్ట్లు అండ్ ఫైనల్గా ఎగ్జామ్ ముందు గ్రాండ్ టెస్ట్లు ఇచ్చే వాటిలో మొత్తం బయాలజీ అనేది మీకు ఒక 3,500 వరకు క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెథడాలజీ కూడా 1,500 బిట్ల వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ అయ్యి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. చాలా మంది స్టూడెంట్స్ అనేది తీసుకొని ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు. ఇంకొంచెం వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే 100% సక్సెస్ అనేది దగ్గరికి వస్తుంది. చాలా ఎక్సలెంట్గా వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బోత్ మీడియంలో మనకి అవైలబుల్లో ఉంది. సో ప్లీజ్ డౌన్లోడ్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ త్రూ ప్లే స్టోర్. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది బయాలజీ అనేది 9th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయింది. మెథడాలజీ కూడా 10th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయింది. దీనిలో శాంపిల్ క్వశ్చన్స్ కూడా మనకి యాప్లో అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి దాన్ని చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది మొదటగా ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేసాం, తర్వాత మెథడాలజీతో స్టార్ట్ చేసాం. అండ్ ఈ రెండు అవుతున్న సైమల్టేనియస్గా 6th to 10th కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా డిఎస్సి బయాలజీ బోత్ మీడియంలో ప్రెజెంట్స్ కంటెంట్ అనేది 6th to intermediate వరకు పీడిఎఫ్స్ అనేది మెటీరియల్ అనేది అవైలబుల్లోకి ఉంచుదాం. అండ్ నెక్స్ట్ తర్వాత సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వెరీ యూస్ఫుల్, మీకు చాలా ఈజీగా చదవడానికి యూస్ఫుల్ అవుతుందని కోర్స్ అనేది లాంచ్ చేస్తాం, అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. సో నెక్స్ట్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ యాప్ త్రూ ప్లే స్టోర్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు టెస్ట్ సిరీస్ అనేది మీకు అవైలబుల్లోకి ఉంటుంది. ఓన్లీ బయాలజీ కంటెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే అది కూడా ఉంది, ఓన్లీ మెథడాలజీ కావాలన్నా ఉంది, అండ్ బోత్ మెథడాలజీ అండ్ బయాలజీ కావాలన్నా కూడా ఒక కోర్స్ ఉంది. సో ఆ విధంగా మీరు టెస్ట్ సిరీస్ అనేది మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్ క్లిప్స్ అనేది వస్తుంటాయి, అప్పుడప్పుడు ఆన్లైనర్ బిట్స్ కూడా బయాలజీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.